సరే ఓకే. ఇంతకీ అసలు రియల్ లైఫ్‌లో ఇలాంటి అంటే రోల్స్ రివర్స్ చేసాం అనుకోండి మనం. మీరు ఒకవేళ అలా స్ట్రక్ అయితే మీరేం చేస్తారు? బయటకొస్తారా? లేకపోతే ఉండిపోతారా? డైరెక్ట్ గా మా పేరెంట్స్ అది మీ దగ్గర క్వశ్చనా? ఒకవేళ నేను సిద్ధులా దాక్కుని ఉంటేనా ఆ! ఒకవేళ సిద్ధు ప్లేస్‌లో డైరెక్ట్ మీరుండుంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. అలా దాక్కొని అదంతా అంత టైం వేస్ట్ ఉండదు. అంత పేషెన్స్ కూడా అంత లేదంటారు. లేదు. డైరెక్ట్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవడమే. ఓకే. రియల్ లైఫ్‌లో అలా ఎప్పుడైనా జరిగిందా? అంత ఛాన్స్ ఇవ్వలేదు. అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఓకే. లాక్డౌన్ లో జరిగింది. ఓహ్! మీరు ఇది వాళ్ళ బయోపికేనా? ఇది రియల్‌గా వాళ్ళ బయోపిక్ అయితే. లేదు అలాంటివి ఏం జరగలేదు. లాక్‌డౌన్‌లో ఇరుక్కోవడం వల్ల ఆ, మొత్తానికి లైఫ్ లాంగ్ ఇరుక్కోవాల్సి వచ్చిందంటారా? ఏం ఇరుక్కోలేదా లైక్ తెలుసు ఇంట్లో ఇంట్లో తెలుసండి ఇరుక్కోవడం Lockdown, yeah. దేవుడి దయ వల్ల. అలాంటివి ఏం జరగలేదు. చేయలేదు. ఓకే. ఒకవేళ అలానే ఇరుక్కోవాల్సి వస్తే నిజంగా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ ఒకళ్ళ ఇంటికి ఏంటి సిద్ధు చెప్పవా? ఎక్కడైనా స్టక్ అవ్వాల్సి వస్తే అంటే సోనియా అన్నారు దగ్గర కానీ, కాకుండా ఇంకెక్కడైనా స్టక్ అవ్వాలి అనుకుంటున్నారా సో మీరు? ఆ ఊహ చాలా బాగుందండి కానీ ఇప్పుడు ఆ స్కోప్ లేదు, ఏం చేయలేము. సో అక్కడ కనిపిస్తుంది క్లియర్ గా ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపిస్తుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఉందన్న ఎక్స్ప్రెషన్ అనమాట అది. ఎగ్జాక్ట్లీ. మైక్ నా చేతిలో ఉంది కాబట్టి తన చేతిలో ఉంది కాబట్టి ఏం మాట్లాడలేదు. రైట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఊహ బాగుంది అన్నావు కదా అని చెప్పి వస్తాయి మళ్ళీ. ఓ 10 సామాన్లు ఎక్స్ట్రా వస్తాయి కడగడానికి. ఓకే. అలా జరుగుతుందా ఇంట్లో? ఇప్పుడు అర్థమైంది మాకు. రోల్ రివర్స్ అన్నమాట అయితే ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఫైనల్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మేమందరం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం చూసాము, స్టేజ్ కింద వాళ్ళందరూ చూసారు, లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళందరూ చూసారు శశిమదనం. బట్ మీరు విరూపాక్ష చేశారు, చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఎవరెవరు అసలు చూసారా లేదా ఒక ఇన్ఫర్మేషన్ మీరు కనుక్కోవాలి అంటే ఎవరికి కాల్ చేసి మీరు కనుక్కుంటారు లైవ్ లో అని అడగమన్నారు బేసిక్ గా. పెద్ద సమస్య వచ్చి పడిందే. జై హో. అంటే సోనియా గారు ఫోన్ తీసుకొస్తే ఇప్పుడు అర్థమవుతుంది ఆవిడ ఫ్రెండ్ ఎవరు అది చూసారా లేదా. యాక్చువల్లీ ఇంట్లో మర్చిపోయాను. అలాంటివి కాకుండా ఫోన్ తీసుకునండి. ఒకసారి ట్రై చేద్దాం. ఎవరికి చేస్తారు? తేజ్ కా? రవి మేబీ బట్ దే డోంట్ నో ఆఫ్ ది స్క్రీన్ కాదు ఆఫ్ ది మీరిద్దరు మాట్లాడుకోమని లేదు, ఎవరితో అయినా మాట్లాడండి ఫోన్ చేసి అని చెప్పాం. ఓ సారీ మైక్ అది ఎగ్జాక్ట్లీ. కెమెరాస్ కూడా ఉన్నాయి చాలా. ఏదో ఒక ఫోన్ తెచ్చారు. తీసుకురమ్మంటే తెచ్చేస్తావరా ఫోన్? ఆ, అంతే. ఇప్పుడు నా మాటే వింటున్నాడు తను ప్రస్తుతానికి. ఆల్ ది బెస్ట్. లక్కీగా నేను అందులో లేను కాబట్టి. మిమ్మల్ని కూడా ఏదైనా అడుగుదాం లేదండి, అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ, అనవసరంగా నేను కోరుకున్నాను. ఓకే. రవికి కాల్ కదా. స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. ఓకే. యా అది అవుతుందా ఇవాళ మనకి? రవి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఓకే, కొంతసేపు ఆగి కాల్ చేద్దాం. ఇంకెవరు వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు లేరా మనకి? రవితోనే మాట్లాడాల్సి వస్తుంది. నవీన్ ఉన్నట్టు ఐ థింక్. యా నవీన్ నేనే ఉన్నాడు. ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళైనా పర్లేదా అండి? పర్వాలేదు. ఆ సినిమాకి సంబంధించి ఎవరైనా పర్లేదు. దెన్ ఐ కెన్ కాల్ కార్తిక్. చెయ్యి. సాయి ధరమ్ తేజ్ గారికి చేస్తే మేము చాలా హ్యాపీ బర్త్డేలో హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. లేదు వద్దులే. ఆ, ఒకసారి ట్రై చేయండి. ఆయన ఎవరితోన్నా నా దగ్గర నంబర్ లేదు. అయ్యా, నా దగ్గర నెంబర్ లేదు. ఓకే. హలో Hello, కార్తిక్ సార్, వేర్ ఆర్ యూ? office. యు వాచ్ శశిమదనమా? లేదురా చూడలే. దీనికి కట్ చేసేయండి, ఇమీడియట్ గా కట్ చేసింది. ఓకే, ఎప్పుడు చూస్తారు? చూస్తా నాకు ఒక్క 3-4 days లో చూస్తా. ఓకే డన్. కుమార్ గారికి arrange చేయాలి. ఓకే సార్ మీ స్టేజ్ మీద ఉన్నారు. ఓకే. ఆయన మీటింగ్ లో ఉన్నారు. రవికృష్ణ ఇస్ కాలింగ్. ఆయన కూడా చూడలేదని అంటారు. చెయ్యి. అంటే కార్తిక్ గండు గారు ఇంకో స్క్రిప్ట్ లో బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అంతే. సరే చూసాను. హలో Yeah, hi. What's happening? హలో రవి గారా? ఏ బాబోయ్, ఏంటి నీ ఓవరాక్షన్? సరే శశిమదనం చూసావా? నేనా ఇంకా చూడలేదు, నేను షూట్ లో ఉన్నాను, ప్రమోషన్స్ లో ఉన్నాను కదా. నువ్వు చూడడం వల్ల మాకు ఇక్కడ వ్యూవర్షిప్ తగ్గిపోయింది, కాస్త చూడువా? నేను చూస్తా, ఇవాళ ఆల్రెడీ ప్రో చెప్పారు నాకు. మెంబర్షిప్ ఏమైనా కావాలా? మెంబర్షిప్ ఏ ఫ్రీ మెంబర్షిప్ ఏమైనా ఇప్పిస్తారా? లేదు నేను ఇస్తాను చూడడం కోసం. లేదు నేను తీసుకునే చూస్తా. ఓకే తక్కువేగా, చూడొచ్చుగా, బాగానే సినిమాలు చేస్తున్నావు.
అయ్యో బాబాయ్, అంటే డబ్బులు లేక కదా, టైం లేక. సరే సరే ఆయనకి పాపం తర్వాత తెలుస్తుంది లైవ్ చూస్తే. ఓకే రవి గారు, బాయ్. యా బాయ్. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొంచెం మైక్ మీరు పక్కకిస్తే మనం ఫోటో